వీలునామా రాసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం మీద మనం కొన్ని పాయింట్స్ అయితే చెప్దాం. పాయింట్ నెంబర్ 1 చెప్పాలంటే ఫస్ట్ వన్, లెటర్స్ యొక్క స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఎవరికైతే ప్రాపర్టీ ఇస్తున్నామో ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం రాస్తున్న వీలునామా మన స్వార్జితంగా ఉన్నటువంటి ప్రాపర్టీని మాత్రమే వీలునామా రాయాలి. ఇది రూల్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. తనకు తమ పిల్లల మధ్య అంటే తనకింకా వారసత్వంగా ఉన్నటువంటి ప్రాపర్టీ మీద వీలునామా రాసే హక్కు లేదు. కేవలం తను సంపాదించుకున్నటువంటి స్థిర చరాస్తులకు సంబంధించి పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ రాసుకోవడానికి వీలునామా అంటారని మనం అనుకున్నాం చాలా చాలా సందర్భాల్లో. సో ఇక్కడ రాసేటప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పిల్లల యొక్క పేర్ల యొక్క స్పెల్లింగ్ మిస్టేక్స్, ఆధార్ కార్డులో ఉన్నటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, లేకపోతే పాస్పోర్ట్ ఉన్నది ఆధార్ కార్డులో ఉన్నాయి పరిగణలో తీసుకోకుండా ఇటువంటి ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తే తరువాత వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాని మీద ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇనిషియల్ నేమ్తో రాసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రికి తమ కొడుకు ఉన్నాడు, కొడుకు రాసుకునేటప్పుడు ఆ కొడుకు యొక్క పేరుని రాసేయడం కాకుండా ఇంటి పేరుతో సహా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో అమ్మాయిల పేరు రాసేటప్పుడు అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిన మ్యారేజ్ వెళ్ళిపోయింది అనుకోండి, మ్యారేజ్ వెళ్ళేటప్పుడు ఆ వాళ్ళ ఇంటి పేరుతో సహా కూడా క్లియర్గా స్పష్టంగా డీటెయిల్గా రాయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ నెంబర్ 1.